హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 17th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది బ్రెజిల్లో జరగబోతుంది. 17వ శిఖరాగ్ర సదస్సు 2025 ఇయర్కి సంబంధించి ఎక్కడ జరగబోతుంది అంటే బ్రెజిల్లోని రియో డి జనీరో అనే నగరంలో 17వ బ్రిక్స్ సమ్మిట్ అనేది జరగబోతుంది. సో ఏ డేట్న అంటే జూలై 6 to 7 ఈ రెండు డేట్లలో ఈ తేదీలలో శిఖరాగ్ర సదస్సు అనేది జరుగుతుంది. బ్రిక్స్ సమ్మిట్ 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరగబోతుంది. సో ఈ బ్రిక్స్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటు అయ్యిందంటే 2009లో ఏర్పాటు అవ్వడం జరిగింది బ్రిక్స్ అనే సంస్థ. సో ఇందులో సభ్య దేశాలు ఏమున్నాయంటే స్టార్టింగ్లో వచ్చేసి భారత్, చైనా, బ్రెజిల్, రష్యా అండ్ దక్షిణాఫ్రికా. స్టార్టింగ్లో 4 ఉంటుండే, భారత్, చైనా, బ్రెజిల్, రష్యా. తర్వాత దక్షిణాఫ్రికా అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో బ్రిక్గా ఉన్నది బ్రిక్స్గా మారడం జరిగింది. బ్రిక్ అనేది బ్రిక్స్గా మారడం జరిగింది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా. సో ఇప్పుడు సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే మళ్ళీ ఇంకొన్ని దేశాలు అనేవి యాడ్ అవ్వడం జరిగింది బ్రిక్స్ కూటమిలో. సో అవి ఏంటంటే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ ఇవి యాడ్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఏ దేశం యాడ్ అయ్యిందంటే ఇండోనేషియా కంట్రీ వచ్చేసి 2025లో బ్రిక్స్ కూటమిలో యాడ్ అవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. తర్వాత రీసెంట్గా చేరిన దేశం ఏంటంటే ఇండోనేషియా యాడ్ అవ్వడం జరిగింది 2025 ఇయర్లో. సో ఇప్పుడు 17వ శిఖరాగ్ర సదస్సు వచ్చేసి బ్రెజిల్లో జరుగుతుంది కదా. సో అంతకుముందు 16వ శిఖరాగ్ర సదస్సు వచ్చి రష్యాలో జరిగిందనమాట 2024 ఇయర్లో. 16వ శిఖరాగ్ర సదస్సు బ్రిక్స్ సమ్మిట్ 16th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి రష్యా దేశంలో జరిగింది. సో గుర్తుంచుకోండి. సో మన ఇండియాలో ఎన్ని బ్రిక్స్ సమ్మిట్స్ జరిగాయంటే టోటల్గా 3 జరిగినాయి. సో అవి ఏంటంటే 4వ సదస్సు బ్రిక్స్ 4th సమ్మిట్ వచ్చేసి 2012 ఒకటి, 2016లో, 2021లో ఈ సదస్సులు వచ్చేసి మన ఇండియాలో జరిగినాయి. సో ఇప్పుడు 17వ శిఖరాగ్ర సదస్సు వచ్చేసి బ్రెజిల్లో జరగబోతుంది, జూలై మంత్లో జరగబోతుంది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మన భారతదేశానికి అండ్ ఒమన్ దేశానికి మధ్య దౌత్య సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటికి 70 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందంట. భారత్కి మరియు ఒమన్ దేశాలకు మధ్య దౌత్య సంబంధాలకి 70 ఏళ్ళు అనేవి పూర్తవ్వడం జరిగింది. సో ఎప్పుడు ఈ రెండు దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగిందంటే 1955లో స్టార్ట్ అయినాయంట. 1955లో ఈ రెండు దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు అనేవి ప్రారంభం అవడం జరిగింది. సో ఈ 2025 ఇయర్తో 70 ఏళ్ళు 70 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం సందర్భంగా ఒక ప్రత్యేక లోగోని ఆవిష్కరించడం జరిగింది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఒక ప్రత్యేక లోగోని ఆవిష్కరించడం జరిగింది. మన భారత్ విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు వెళ్ళడం జరిగిందన్నమాట. సో అక్కడ ఇంకోటి ఏంటంటే 8వ హిందూ మహాసముద్ర సదస్సు అనేది జరిగిందనమాట. 8వ హిందూ మహాసముద్ర సదస్సు February 16th నుంచి 17th మధ్యలో ఈ సదస్సు అనేది జరిగింది. సో ఈ సదస్సుకు వచ్చేసి మన భారత్ నుండి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు హాజరవ్వడం జరిగిందనమాట. సో ఎక్కడ జరిగిందంటే ఇది ఒమన్ యొక్క రాజధాని అయినటువంటి మస్కట్ అనే ప్లేస్లో ఈ సమ్మిట్ అనేది జరిగిందనమాట. 8వ హిందూ మహాసముద్ర సదస్సు అన్నమాట. సో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సదస్సు ఎప్పటి నుంచి అంటే ఈ హిందూ మహాసముద్ర సదస్సులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయంటే 2016 నుంచి స్టార్ట్ అయినాయంట. ఈ హిందూ మహాసముద్ర సదస్సులు 2016 నుంచి చేయడం స్టార్ట్ చేశారంట. అండ్ ఈ ఇయర్కి థీమ్ ఏంటంటే వోయేజెస్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మారిటైమ్ పార్ట్నర్షిప్. వోయేజెస్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మారిటైమ్ పార్ట్నర్షిప్ ఈ ఇయర్కి వచ్చేసి థీమ్. సో ఈ సందర్భంగా జయశంకర్ ఉన్నారు కదా. సో అక్కడ ఒమన్ పర్యటనలో సందర్భంగా కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి. అవి ఏంటంటే ఒమన్ పర్యటనలో భాగంగా మాండ్వీ టు మస్కట్ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇదేంటంటే ఒమన్లో ఉంటున్న భారతీయులకు సంబంధించిన చరిత్ర అంట. ఒమన్లో ఉంటున్న భారతీయులకు సంబంధించిన చరిత్రనే ఈ పుస్తకం అంట. సో మాండ్వీ టు మస్కట్ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. లెగసీ ఆఫ్ ఇండో ఒమన్ రిలేషన్స్ అనే ఒక థీమ్తో ఎగ్జిబిషన్ని February 11th ప్రారంభించారంట. సో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెండు దేశాలకు అంటే భారత్కి ఒమన్కి దేశాల మధ్య విన్యాసాలు ఉన్నాయంటే ఒకటి ఉంది, నసీమ్ ఆల్ బహర్ అనే విన్యాసం, సముద్ర విన్యాసం అంటే ఈ రెండు దేశాలు కలిసి జరుపుతాయంటే నసీమ్ ఆల్ బహర్ అనే ఒక విన్యాసం. సో ఈ రెండు దేశాలకి సంబంధించింది, భారత్ అండ్ ఒమన్కి సంబంధించింది. సో గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటంటే హిందూ మహాసముద్ర సదస్సు వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. ఇదేంటంటే
హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ఉంటాయి కదా, వాటి యొక్క భద్రత కొరకు అండ్ ఇంకా భద్రత కొరకు, తీర ప్రాంతాల యొక్క పరిరక్షణ కొరకు, వారి ప్రాంతీయ సహకారం కొరకు ఈ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తారంట. సో గుర్తుంచుకోండి, తీర ప్రాంతాల యొక్క భద్రత కొరకు అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆదాయ పన్ను బిల్లుపై పరిశీలన కొరకు అనమాట. ఆదాయ పన్ను ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది కదా. సో ఆ ఆదాయ పన్ను బిల్లుపై ఒక పరిశీలన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే బీజేపీ ఎంపీ అయినటువంటి బైజయంత్ పాండా అధ్యక్షతన ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షన అంటే బైజయంత్ పాండా అధ్యక్షతన 31 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే ఆదాయ పన్ను బిల్లును పరిశీలించడం కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మత్స్య 6000 వెట్ టెస్టింగ్ అనేది విజయవంతంగా పరీక్షించారంటే విజయవంతం అయ్యింది ఈ వెట్ టెస్టింగ్ అనేది పరీక్ష. సో ఇదేంటంటే సముద్రయాన్ మనకు 2026లో భారత ప్రభుత్వం చేపడుతుంది అనమాట. సముద్రయాన్ 2026లో చేపడుతుంది. సో ఇందులో భాగంగా మత్స్య 6000 అనే సబ్మెర్సిబుల్ని ప్రయోగిస్తారనమాట. సో దీన్ని మత్స్య 6000 హార్బర్ టెస్టింగ్ను ఒక పోర్టు వద్ద, చెన్నైలోని కట్టుపల్లి పోర్టు వద్ద విజయవంతంగా పరీక్షించడం జరిగిందంట. సో ఈ ట్రయల్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది, వెట్ టెస్టింగ్ అనే ట్రయల్ అనమాట. సో ఈ సముద్రాన్ని దేనికోసం చేపడుతున్నారంటే సముద్ర గర్భంలో ఖనిజాల యొక్క అన్వేషణ కొరకు అండ్ సముద్రాన్ని మరింత డీప్గా అధ్యయనం చేయడం కొరకు ఈ సముద్రాయన్ అనే ప్రయోగాన్ని చేపడుతున్నారు 2026లో. సో అన్ని పరీక్షలు అంటే అలా ఒక దశల వారీగా అన్ని ప్రయోగాలు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ సముద్రాయన్ అనేది 2026లో చేపడతారనమాట. సో దీనిలో ఒక భాగమే ఈ మత్స్య 6000 వెట్ టెస్టింగ్ అనమాట. సో ఈ వెట్ టెస్టింగ్ అంటే ఏంటంటే సాంకేతిక అంటే వివిధ పార్ట్స్గా ఉన్న భాగాలని అన్నింటినీ కలిపి ప్రయోగించడమే వెట్ టెస్టింగ్ అంట. సో గుర్తుంచుకోండి. సో ఈ ప్రాజెక్ట్ కొరకు ఏంటంటే దీనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటే 4077 కోట్ల ఖర్చు అనేది ఈ సముద్రయాన్ కోసం చేస్తున్నారనమాట. సో దీనికి అయ్యే ఖర్చు అనమాట. సో ఇందులో ఎంతమంది మెంబర్స్ని పంపిస్తారంటే ఈ మిషన్లో ఒక పైలట్ ఉంటాడు అండ్ ఒక కో పైలట్ ఉంటాడు అండ్ ఒక పరిశోధకుడు ఉంటాడు. సో అనమాట ముగ్గురు వచ్చేసి ఈ మిషన్లో వెళ్ళడం జరుగుతుంది. సో ఈ టెస్ట్లన్నీ ప్రయోగం అయిపోయిన తర్వాత 2026లో సముద్రయాన్ అనే ప్రయోగాన్ని చేపడతారనమాట. సో ఎంత మ్యాక్సిమంగా అంటే 12 గంటల పాటు ఉంటారంట. ఇంకేదైనా ప్రాబ్లం అయితే ఇంకెక్కువసేపు ఉండడం జరుగుతుంది. 12 గంటల పాటు ప్రయాణం సముద్రం గర్భంలో అన్నమాట. సో సముద్రంలో ఇది ప్రయోగం అన్నమాట. సో ఈ మత్స్య 6000 గురించి తెలుసుకుంటే దీన్ని తయారు చేసిన సంస్థ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 28 టన్నుల బరువు ఉంటుంది. అండ్ దీనికి మత్స్య 6000 దానికి సబ్మెర్సిబుల్ అంటే జలాంతర్గామి అనమాట. సో దానికి 2 రోబోటిక్ చేతులు ఉంటాయంట. అవి ఎందుకంటే సముద్రంలో ఉన్న ఇట్లా పరీక్షించడం కోసం మట్టిని కానీ ఇట్లా ఖనిజాల యొక్క అన్వేషణ కొరకు ఈ రోబోటిక్ చేతులు అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లిథియం పాలిమర్ బ్యాటరీలను యూజ్ చేస్తున్నారంటే ఇందులో ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా లిథియం పాలిమర్ బ్యాటరీలను యూజ్ చేయడం జరుగుతుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి నక్ష అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రోజున అంటే ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్లోని రైసన్ అనే ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ నక్ష అంటే ఏంటంటే దీని ఫుల్ మీనింగ్ చూస్తే కనుక నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. ల్యాండ్ సర్వే అన్నమాట. ఇది అర్బన్ అంటే పట్టణ స్థానిక సంస్థలు ఉంటాయి చూడు, దానికి ల్యాండ్ సర్వే అనేది చేయబోతున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్లోని రైసన్ అనే ప్రాంతంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయనెవరు కేంద్ర గ్రామీణాభివృద్ధి అండ్ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఎక్కడంటే మధ్యప్రదేశ్. టోటల్గా ఈ ప్రోగ్రాం వచ్చేసి ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో అవుతుంది అంటే 26 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 152 పట్టణ స్థానిక సంస్థలు ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఫిబ్రవరి 18న. సో దీనికోసం వచ్చేసి 194 కోట్ల వ్యయం అనేది కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు అది ఏది ఉండదు. 100% నిధులను వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రాం కొరకు. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే భూములు ఏవైతే ఉంటాయో కదా వాటిని డాక్యుమెంటేషన్ దస్తావేజుల ప్రక్రియ అండ్ ఇంకొకటి అంటే భూమి రికార్డులని పాత రికార్డులను కొత్తవి అంటే భూమిని రికార్డ్ చేస్తుందన్నమాట. భూమి రికార్డులను నవీకరించడం దీని యొక్క ప్రక్రియ అనమాట. సో
సో ఎక్కడ అంటే పట్టణ ప్రాంతాల్లో భూములు ఏవైతే ఉంటే వాటికి డాక్యుమెంటేషన్ ఇస్తారు అండ్ రికార్డ్స్ని భద్రపరచడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కింద నక్షా అనే ఒక ప్రక్రియ. సో పట్టణ ప్రాంతాలు గుర్తుంచుకోండి. 152 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్రోగ్రామ్ అనేది చేపట్టబోతున్నారు. ఫిబ్రవరి 18 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు? శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం ఇటీవల రీసెంట్గా బద్దలవుతుందంట. సో అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లో ఉందన్నమాట. సో అది ఎక్కడ ఉందంటే ఐరోపా ఖండంలో ఉంటుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం అంటే ఇది మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం. సో గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.